నమ్మకం ఉంటే నాతో కలిసి రండి. అమెరికా మీట్ అండ్ గ్రీట్ లో పవన్ పిలుపు. యూపీలో ప్రారంభమైన తొలి దశ పోలింగ్, కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్. శశికళకు అడ్డంకిగా మారిన అక్రమాస్తుల కేసు, ఆపద్ధర్మ ప్రభుత్వం వైపే గవర్నర్ చూపులు. రాత్రంతా రోడ్డుపైనే ప్రయాణికులు, చలిలో పడిగాపులు. ఆయిల్ లీక్ తో నిలిచిపోయిన ధనుంజయ ట్రావెల్స్ బస్సు. ఉప్పల్ టెస్ట్ పై పట్టు బిగించిన భారత్, గెలుపుపై కన్నేసిన టీమిండియా. అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి ఓటర్లు పోలింగ్ బూత్లకు క్యూ కట్టారు. ఇవాళ 73 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలతో సహా మొత్తం 836 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు ఓటర్లు. బీఎస్పీ, బీజేపీలు అన్ని చోట్ల అభ్యర్థులను దించాయి. ఆర్ఎల్డీ 57, ఎస్పీ 51, కాంగ్రెస్ 24 సెగ్మెంట్లలో అభ్యర్థులను దించాయి. తొలి దశ పోలింగ్ జరిగేవన్నీ సమస్యాత్మక ప్రాంతాలే. ముస్లింలు, దళితులు, జాట్, గుజ్జర్ల ప్రభావం చూపించే నియోజకవర్గాలు. దీంతో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది ఈసీ. ముజఫర్నగర్ జిల్లాలో పారామిలిటరీ బలగాలు భారీగా రంగంలోకి దిగాయి. యూపీలో ఎస్పీ కాంగ్రెస్ కూటమి, బీజేపీ, బీఎస్పీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 15 ఏళ్ల తర్వాత యూపీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ, అధికారాన్ని మళ్లీ దక్కించుకోవాలని బీఎస్పీ పవర్ ను నిలబెట్టుకోవడానికి ఎస్పీ చేస్తున్న ప్రయత్నాలకు ఓటరు ఎలాంటి తీర్పు ఇస్తాడోననే ఉత్కంఠ నెలకొంది. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్, మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మనవడు సందీప్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు రాహుల్ యాదవ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమిళనాడు సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. అదే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే సంక్షోభానికి ముగింపు పలికే దిశగా రాజ్భవన్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించడానికే ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు మొగ్గు చూపుతున్నట్లు రాజ్భవన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వంతో పాటు శశికళ కూడా గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గవర్నర్. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కానందున విమర్శలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు గవర్నర్. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని చెబుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓవైపు, ఎమ్మెల్యేల మద్దతుతో శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ మరోవైపు. ఇద్దరూ తమకి అవకాశం ఇవ్వాలని గవర్నర్ విద్యాసాగర్ రావును కోరారు. రాజ్యాంగంలోని 164(1) ఆర్టికల్ ప్రకారం ఎమ్మెల్యేల మద్దతున్న వ్యక్తికే ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి. అయితే శశికళ ప్రస్తుతం శాసనసభ్యురాలు కాదు. కేవలం పార్టీ నేతలు ఆమెను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. 164(4) ప్రకారం గవర్నర్ ఆమెకు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 6 నెలలలోపు ఆమె శాసనసభ్యురాలిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ రేపు అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళను దోషిగా తెలిస్తే ఆమెకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. అప్పుడు మళ్లీ సంక్షోభం ఏర్పడుతుంది. అలాంటి సంక్షోభం మళ్లీ రాష్ట్రం ఎదుర్కోవడం సరికాదని గవర్నర్ భావిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అది కొనసాగేలా చేయడమే గవర్నర్ బాధ్యత. ప్రస్తుతం రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం సజావుగానే నడుస్తోంది. పన్నీర్ సెల్వం సర్కారు పాలనపై వ్యతిరేకత లేదు, శాంతి భద్రతల సమస్య కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలను శశికళకు అప్పగించడం కంటే ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొంతకాలం కొనసాగించాలనే ఆలోచనలో గవర్నర్ ఉన్నట్టు భావిస్తున్నారు. కేంద్రానికి తమిళనాడు గవర్నర్ నివేదిక ఇచ్చారన్న వార్తల్ని ఖండించాయి రాజ్భవన్ వర్గాలు. అసలు గవర్నర్ కేంద్రానికి ఎలాంటి నివేదిక పంపలేదని ఓ ప్రకటన విడుదల చేశాయి రాజ్భవన్ వర్గాలు. అటు కేంద్రం కూడా తమిళనాడు గవర్నర్ నుంచి ఎలాంటి రిపోర్ట్ రాలేదని స్పష్టం చేసింది. దీంతో తమిళనాడుతో అదే ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ సంక్షోభంపై ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమిళనాట రిసార్ట్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్న శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి. గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలను ఉంచిన శశికళ అక్కడ క్యాంపు కొనసాగించడం ఒక మీదట సేఫ్ కాదని భావిస్తోంది. అందుకే వారినంతా ఇతర రాష్ట్రాలకు తరలించాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు సెక్యూరిటీ భద్రత నీడలో ఉన్న ఎమ్మెల్యేలతో శశికళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు.
ఎమ్మెల్యేలందరినీ బలవంతంగా నిర్బంధించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. ఈ అంశంపై దర్యాప్తు చేసి అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో రాష్ట్ర డీజీపీ టీకే రాజేంద్రన్, చీఫ్ సెక్రటరీ గిరిజా వైద్యనాథన్ గోల్డెన్ డే రిసార్ట్స్ కు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. తాము బందీలుగా లేమని, గవర్నర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని కొందరు అనాడీఎంకే ఎమ్మెల్యేలు చెప్పినట్టు తెలుస్తోంది. తమను ఎవరూ బంధించలేదంటూ 11 మంది ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చి చెప్పి వెళ్లిపోయారు. అయితే పరిణామాల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేంద్రం తమిళనాడులో శాంతి భద్రతల సమస్య అదుపు తప్పితే బలగాలను దించాలని యోచిస్తోంది. శశికళపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన పన్నీర్ సెల్వం అధికారం నిలబెట్టుకునేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. సెల్వంకు మద్దతు తెలుపుతున్న వారంతా ఆయనకు అండగా నిలబెడుతున్నారు. ముఖ్యంగా టీకే ఎక్స్పర్ట్స్, సోషల్ మీడియాలో ఉద్యమం చేపట్టిన ఐటీ నిపుణులు సెల్వం నివాసం ఎదుట ఓ వింగ్ ను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో సెల్వానికి మద్దతు కూడుతోంది ఐటీ వింగ్. శశికళ, పన్నీర్ సెల్వం వర్గం మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్నాయి. పార్టీ నుంచి మధుసూదన్ ను శశికళ తొలగించడంతో పన్నీర్ సెల్వం వర్గం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. శశికళపై చర్యలు తీసుకునే దిశగా పన్నీర్ సెల్వం టీం పావులు కదుపుతోంది. శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనని చెబుతున్న మధుసూదన్ కీలక ప్రకటన చేశారు. 2 రోజుల్లోనే పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టుకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రధాన కార్యదర్శి ఎవరో పార్టీ క్యాడర్ నిర్ణయిస్తుందన్నారు. తనను పార్టీ నుంచి తొలగించడానికి శశికళ ఎవరు, మేమే ఆవిని పార్టీ నుంచి తొలగిస్తామంటున్నారు మధుసూదన్. మరోవైపు శశికళను వేద నిలయం నుంచి ఖాళీ చేయించేందుకు వీలుగా 2 రోజుల్లో కమిటీని నియమిస్తామని ప్రకటించారు. తమిళనాడు సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపాలని ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుకు విజ్ఞప్తి చేశారు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన ఆయన తమిళనాడు రాజకీయ సంక్షోభంపై చర్చించారు. ప్రజా సమస్యల్ని పరిరక్షించే దిశగా సరైన నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై జరిగిన ప్రచారాన్ని కొట్టిపారేశారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురుమూర్తి. తమిళనాట పార్టీ బలోపేతానికి యత్నిస్తున్న బీజేపీ రజనీకాంత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిందని, ఆ ఆఫర్ పై సన్నిహితులతో సూపర్ స్టార్ చర్చించినట్టు జరిగిన ప్రచారం ఉతిదే అని తేల్చేశారు గురుమూర్తి. ఇటీవల గురుమూర్తి రజనీకాంత్ భేటీ, ఆ తర్వాత తనకు పవర్ అంటే ఇష్టమంటూ రజనీ స్టేట్మెంట్ పరిశీలించిన విశ్లేషకులు కొత్త పార్టీపై కథలల్లారు. ప్రస్తుతం తమిళనాట రాజకీయ సంక్షోభం నెలకొనడంతో ఈ ఊహాగానాలు మరింతగా జోరెందుతున్నాయి. అయితే అవి తప్పుడు వార్తలంటూ ట్వీట్ చేశారు గురుమూర్తి. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల కార్మికులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. మోడీ సర్కారుపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన గుంటూరు జన ఆవేదన సదస్సుకు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సహా పలువురు రాష్ట్ర, జాతీయ నేతలు హాజరయ్యారు. నోట్ల రద్దుతో నష్టపోయిన వర్గాలకు మద్దతుగా ఈ సదస్సు నిర్వహించామని ప్రకటించారు నేతలు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో హుందాగా చర్చ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులో వంశీ సంధించిన ఆరోపణలకు బహిరంగ చర్చకు పిలిచిన నిరంజన్ రెడ్డి ఒక్కో అంశానికి బదులిచ్చారు. ఆయకట్టు తగ్గించే నిర్ణయం ఇప్పటిది కాదన్నారు. డిస్ట్రిబ్యూటరీ బెడ్ తగ్గించడంతో రైతులు ఆందోళనగా ఉన్నారన్న వంశీకి ఏపీ జలదోపిడీని అడ్డుకోవడానికి కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు నిరంజన్ రెడ్డి. కల్వకుర్తికి ఖరీఫ్ నాటికి నీరివ్వడంతో పాటు మిగిలిన ఆయకట్టుకు నీరిచ్చేలా నిధులు కేటాయించేందుకు నిరంజన్ ప్రతిపాదనకు అంగీకరించారు వంశీ. మరో 2 రోజుల పాటు జరగనున్న మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో మహిళా సాధికారతే ప్రధాన అజెండాగా చర్చించనున్నారు. ఇవాళ ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహిళల స్థితి, నిర్ణయాధికార శక్తి, బీ యువర్ ఓన్ హీరో అంశాలపై ప్రసంగాలు, చర్చా కార్యక్రమాలు ఉంటాయి. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రోహిణి, హర్యానా ఉప స్పీకర్ కవితా జైన్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు మీటింగ్ సదస్సులో పాల్గొంటారు. పివి సింధు, నారా బ్రాహ్మణి, దీపా వెంకట్, బార్ఖా దత్, సాగరిక ఘోష్ తదితరులు మాట్లాడతారు.
మహిళా సాధికారతకు బాటలు వేసేందుకు కృషి చేయాలని కోరారు ఎంపీ కవిత. పుస్తకాల చదువుతో పాటు జీవితాన్ని కూడా చదవాలన్నారు. అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొన్న కవిత 1960లోనే భారత మహిళా నాయకత్వాన్ని అంగీకరించిందని గుర్తు చేశారు. స్త్రీ అభ్యున్నతి కోసం కృషి చేసిన గురజాడ అప్పారావు, మద్యపాన నిషేధం కోసం పోరాడిన రోసమ్మను గుర్తు చేశారామె. అమరావతికి పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించారు. దుర్గమ్మ మొక్కు చెల్లించడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే విజయవాడ వస్తారన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సమావేశంలో పాల్గొన్న కవిత ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టుచీర, సారెను సమర్పించారు. చాలా కాలం తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కవిత కోరుకున్నారు. స్థానికత ఆధారంగా ఏపీకి రిలీవ్ చేసిన 1200 మంది విద్యుత్ ఉద్యోగులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ ఇబ్బందులను ఇటు ఏపీ గానీ అటు తెలంగాణ గానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు బాధిత ఉద్యోగులు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్షలు కొనసాగిస్తామంటున్నారు ఉద్యోగులు. బ్యాక్ టు న్యూస్. అమెరికా పర్యటనలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ రాజకీయ వ్యూహకర్తగా పేరున్న స్టీవ్ జార్డింగ్ తో చర్చలు జరిపారు. బోస్టన్లోని చార్లెస్ హోటల్లో వీరిద్దరి సమావేశం జరిగింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెనడీ స్కూల్లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జార్డింగ్ కు పబ్లిక్ పాలసీ, రాజకీయ వ్యూహాల రూపకల్పనలో విశేష అనుభవం ఉంది. ఆయన చెప్పినట్టు చేస్తే ఏ పార్టీకైనా అధికారం ఖాయం. అందుకే అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలకు చెందిన రాజకీయ నేతలు జార్డింగ్ నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటుంటారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అభివృద్ధి కోసం ములాయం సింగ్ కూడా జార్డింగ్ నుంచి చాలాసార్లు సూచనలు స్వీకరించారు. ప్రజా సమస్యలపై పోరాటమే తనకు నిజమైన సంతృప్తినిస్తోందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. న్యూ హ్యాంప్షైర్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి న్యూ హ్యాంప్షైర్ మేయర్ తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదన్న పవన్, కానీ సమాజాన్ని చదవడాన్ని అలవాటుగా మారిందన్నారు. సినిమాల్లోని తాను ఎప్పుడూ సౌకర్యంగా ఫీల్ అవ్వలేదన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యారు. పవర్ స్టార్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రేమ అనిపించింది. నేను ఎందుకు దీన్ని పట్టుకుంటానంటే ఇది ఒక సామాన్యుడి సింబల్. గబ్బర్ సింగ్ సింబల్ కాదు, ఒక శ్రామికుడి సింబల్, ఒక కష్టపడేవాడి సింబల్. దీనికి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, అందరూ వేస్తుంటారు. ఇది భారతదేశం అంతా. ఇది భారతీయుడి సింబల్. ఇది భారతీయతకి గుర్తు, సామాన్యుడికి గుర్తు, కష్టపడేవాడికి గుర్తు. ఇది మీరు నన్ను సినిమాల్లో డైలాగులు చెప్పమంటున్నారు. నాకు సినిమాల్లో చెప్పడం ఇస్తుంది తప్ప నిజ జీవితంలో నాకు చెప్పడం ఇస్తుంది. దాన్ని మీరు దయచేసి అది గుర్తించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. జనసేనకి జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదు. జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరుగుతుంది దానికి ఇంట్రెస్ట్. నా అంతిమ లక్ష్యం అధికారం. అలాగే నేను మీ నుంచి కాంట్రిబ్యూషన్ కోరుకునేది జనసేనకి మీ ఆలోచన కావాలి. నాకు మీలో నుంచి బలమైన నాయకత్వం కావాలి. మీలో నుంచి కమిటెడ్ యంగ్ లీడర్షిప్ కావాలి. ఎంతసేపు అందరూ చెప్తారు దేశంలో చాలా యూత్ లీడర్షిప్ అండి అంటారు. యూత్ లీడర్షిప్ అంటే ఎవరు? వీళ్ళందరూ ఆ రాజకీయ నాయకుల పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలే తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు యూత్ కాదు. మీరందరూ యూత్ కాదు. వాళ్ళకి యూత్ ఎవరంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, ఇవే తప్ప మిగతా వాళ్ళు ఎవరు యూత్ కాదు. అది మారాలి మన దేశంలో. అది మారాలి అంటే దానికి ముందడుగు నేను వేస్తున్నాను. ఈ రోజున నన్ను అందరూ అడుగుతున్నారు నువ్వెందుకు పార్టీ ఎక్స్పాండ్ చేయవని. నాకు ఎక్స్పాండ్ చేయాలంటే నాకు కమిటెడ్ వ్యక్తులు కావాలి. నేను నీలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. నీలాంటి వాళ్ళ కోసం మాట కాదు, నిలబడు. ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు, నిలబడు. ఈ రోజు నువ్వు అన్న మాటకి నిలబడి చూపించినాడు.
అండ్ నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు నేను ఏదో 6 నెలలకో సంవత్సరంకో 2 సంవత్సరాలు కాదు, ఐ సెడ్ 25 years, 25 సంవత్సరాలు నేను నా కాలాన్ని, నా జీవితాన్ని నేను దేశం శ్రేయస్సు కోసం, ప్రజా శ్రేయస్సు కోసం నేను పని చేయడానికి నిర్ణయించుకున్నాక నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకని నాకు ఎన్ని కష్టాలైనా నాకు చాలా సహనం ఉంది, చాలా ఓపిక ఉంది. దెబ్బలు తీసుకుంటాను, దెబ్బ కొట్టడం తెలుసు, దెబ్బ తీయడం కూడా తెలుసు. దెబ్బ ఎలా తీసుకుంటానో, కాకపోతే అది వ్యక్తిగతంగా లేదు నాకు ఎవరి మీద, వ్యక్తిగతంగా నిజంగా నాకు ఎవరి మీద కోపం ఉండదు. కాకపోతే ప్రజలకి మీరు ప్రామిస్ చేసి మీరు మాట పట్టించుకోకుండా వెళ్ళిపోతే మటుకు నాకు చాలా బాధ, చాలా కోపం, చాలా అసహనం ఉంటుంది. దానికోసం నేను ఎంత స్థాయికైనా పోరాటం చేయడానికి రెడీగా ఉంటాను. అలాగే మీకు ఆఖరి మాటగా నేను సెలవు తీసుకుంటున్నాను. ఒకే ఒకసారి రాయప్రోలు సుబ్బారావు గారిది ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారత్ని. మన దేశం గురించి చెప్పబోయే ముందు ఒక్కసారి మనం ఏదైతే మనకి హోస్ట్ దేశం ఉందో, ఏదైతే మనకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఉందో దాన్ని గౌరవించడం భారత సాంప్రదాయం. ఇందాక నేను చెప్పాను కదా, చిన్నప్పుడు నేను నేర్చుకుంది. ఫర్ మీ యాజ్ ఎ కిడ్, America was the country which gave light to the world through Thomas Alva Edison. That's the love and respect I have for America. I wish peace and strength, and God bless America. And this would be my last words for tonight. ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అంటారు. ఏ తల్లి అయితే మనకి జన్మనిచ్చిందో, ఏ తల్లి అయితే మనకి ఈ రూపురేఖలు ఇచ్చిందో, ఆ తల్లికి మనం జైజేలు కొట్టుకుని ఎలా వెళ్ళిపోతాం. అందుకని ఒకసారి ఎలుగెత్తి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్.